మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గోపి, తీసుకో గోపి. వద్దు మేడం. ఏంటి గోపి, నా చేత్తో ఇచ్చిన కేక్ కూడా తీసుకోవాలనిపించట్లేదా? నీకు కేక్ నచ్చట్లేదా లేదా నేనే నచ్చట్లేదా? భలేవారే మేడం, మీరు నాకు మేడంగా ఎప్పుడు నచ్చుతారు. కానీ మీరు నచ్చాల్సింది నాకు కాదు, వికాస్ గారికి. ఎందుకంటే మీ జీవితమే ఆయన. మీరు ఆయనతోనే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. అసలు నా గురించి పట్టించుకోకండి, నన్ను వదిలేండి మేడం. నిన్ను వదిలేసే అంత చిన్న మనసు నా దగ్గర లేదు గోపి. నిన్ను మర్చిపోయేంత రాతి గుండె నాది కాదు. ఏంటి మేడం, ఏదో నేను మీ మనిషి అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీకు తెలిసిన మనిషిని, అంతే. గోపి, కేక్ తింటావా? నేనిస్తేనే వద్దు అన్నాడు, నువ్విస్తే తింటాడా? ఎందుకు తిన్ను? మీరు ఫ్రెండ్ కాబట్టి వద్దన్నాను. తను నా లవర్, నా ప్రాణం కదా. ముద్దుగా తను ఇస్తుంటే వద్దు అని నేనెందుకు అంటాను? ఏంటి గోపి, నీ గతాన్ని నీకు గుర్తు చేద్దామని నేననుకుంటే నన్ను, మన ప్రేమని ఆ గతంలోనే వదిలేస్తున్నావా? గోపి, ఈ రోజు మాత్రం నువ్వు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. సరే, ఈ కేక్ తిను. ముందు కేక్ టేస్ట్గా ఉందో లేదో నువ్వు ఒక చిన్న ముక్క తిని చెప్పు. అయితే మళ్ళీ ఇంకో ముక్క తిను. అబ్బా, కేక్ అయితే అదిరిపోయింది, అమృతంలా ఉంది. ఇదంతా నీ లిప్స్ మహిమే కదా. మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు మాకు ఫోటోలు తీయాలి. ఫోటోగ్రాఫర్ అక్కడున్నారో అతను తీస్తారు. అవును గోపి, ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగా తీస్తాడు. మీరు భలేవారే, అయినా ఈ మాత్రం కూడా టేస్ట్ లేదా మీకు? తారా మేడం సెలక్షన్ ఎంత బాగుంటుంది, అందుకే కదా వికాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళని చూసుకుంటేనే కదా మనం కూడా అంత హ్యాపీగా ఉండాలి అనిపించింది. అందుకే మేడం, మనిద్దరి ఫోటో తారా మేడమే తీయాలి. పదండి పదండి మేడం. తారా మేడం,
రండి. ఇదిగోండి మేడం, తీసుకోండి మేడం. ఇక్కడ మేడం, ఇక్కడైతే అందంగా ఉంటుంది. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకన్నా అందంగా మీరు మా ఇద్దరు ఫోటోల్ని బాగా తీయాలి. ఓకేనా సృజి? దా. మేడం ఇంకో ఫోజ్. తీయండి. ఏంటిది? హంతకుడికి సంబంధించిన ఏ క్లూ కూడా దొరకడం లేదు. అంటే వాడంత తెలివైనవాడా? వాడంత మేధావా? పక్కా ప్రొఫెషనల్ కిల్లరా? వాడిని నేను పట్టుకోలేనా? నువ్వు బాధపడకు తమ్ముడు. ఈ అక్క ఏం చేయలేదని నువ్వు భయపడకు. చెప్పాను కదా, నీ ప్రాణం తీసిన వాడిని నేను ప్రాణాలతో విడిచిపెట్టను. తప్పించుకున్నాను అనుకుని వాడిప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తప్పించుకోలేడు. ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తాడు. అదే వాడిని పట్టిస్తుంది. మేడం ఇంకొకటి. నా ఎంక్వైరీ ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. తొందరలోనే నేను వాళ్ళ ముందుకి మృత్యువుగా వెళ్తాను. తప్పించుకున్నాను అన్న ఆనందంలో ఉన్న వాళ్ళని నేను అత్యంత క్రూరంగా చిత్ర విచిత్రమైన హింసలు పెట్టి నీ దగ్గరికి పంపిస్తాను.
పైన ఆత్మలుంటాయి అంటారు కదా, అదే నిజమైతే అక్కడ వీళ్ళు నీకు ఎదురైతే నువ్వు కూడా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకో. ఈ అక్క నీకు చేసే సహాయం ఇదే తమ్ముడు. నువ్వు బాధపడకు, చెప్పాను కదా, వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలు ఇంకా కొన్ని రోజులే. నీకెలాంటి పరిస్థితి వచ్చిందిరా గోపి? నువ్వు ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముందు నువ్వే చెడ్డవాడిలా కనిపించాలని నీ మీద ప్రేమను పంచుకున్న అమ్మాయికి ప్రేమిస్తున్నట్టుగా అబద్ధం చెప్తున్నావు. నువ్వు సృజన ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇదంతా నీ మనసులో ఉన్న ప్రేమని చంపుకొని కాంతార మనసు మార్చడానికే కదా? ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నేను ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కాంతార కళ్ళల్లో మాత్రం నా మీద కోపం కనిపించట్లేదు. తను మౌనంగానే ఉండి ఇంకా బాధపడుతుంది. నేను దగ్గరవుతాననే నమ్మకంతో బ్రతుకుతుందేమో. ఆ నమ్మకాన్ని కూడా చంపేయాలి. నేను ఎప్పటికీ తనకి దగ్గర కాను అని ఇప్పుడే తెలిసేటట్టు చెయ్యాలి. హలో హలో, అందరూ ఒక్కసారి నేను చెప్పేది వినండి. తారా మేడం, అందరి ముందు ఇప్పుడు నా సృజికి నేను గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటి గోపి, మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నావా? మీరే చూస్తారుగా. సృజి, నేను ఈ మాటలు సరదాగా చెప్తున్నానని కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నవి నా మనసులో నుంచి వస్తున్నవి. ప్రేమ అనే 2 అక్షరాలు ఎంత మధురంగా ఉంటాయో నిన్ను ప్రేమించాకే అర్థమైంది. ఈ 2 పదాలు ప్రపంచం మొత్తాన్ని ఎందుకు ఊపేస్తున్నాయో నాకిప్పుడే అర్థమైంది. మనస్ఫూర్తిగా ఎవరినైనా కోరుకుంటే వాళ్ళకి మన మనసులో ఉన్న ప్రేమని చెప్తే ఆ క్షణం ఈ ప్రపంచం మొత్తాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. అందుకే అందరి ముందు నేను ఎంతగానో ఇష్టపడే నీకు, మనిద్దరినీ ఎంతగానో అభిమానించే తారా మేడం ముందే ప్రపోజ్ చేస్తున్నాను. హాయ్, లవ్ లవ్ లవ్.
యూ 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 గోపి, నీ నోటి నుంచి ఈ మాట వినాలని నేను ఎంతగా తప్పిస్తున్నానో నీకు తెలుసా? నువ్వు చెప్పిన ఐ లవ్ యూ అనే పదంతో నా మనసు ఉప్పొంగిపోతోంది. గోపి, ఇది వీరు బర్త్డే పార్టీలా లేదు, నువ్వు నాకిస్తున్న ట్రీట్లా ఉంది. ఎన్ని సర్ప్రైజులు ఇస్తున్నావు! ఏంటి గోపి, అసలు ఈ ఆనందం తట్టుకోవడమే చాలా కష్టం. ఐ లవ్ యూ సో మచ్ గోపి. నిజంగా ఇది బర్త్డే పార్టీలా లేదు. వాడు నన్ను టార్చర్ పెడుతున్నట్టుగా ఉంది. నవ్వుతూ నరకం చూపిస్తున్నాడు. వీణ్ణి వదలకూడదు. ఏంటి గోపి, సృజనాకి దగ్గరైపోతున్నావా? తనని ప్రేమిస్తున్నాను అని నిన్ను ప్రేమించిన నా ముందే ఈ మాట చెప్తుంటే నా గుండె ఆగిపోతే బాగుండనిపిస్తుంది. గోపి, అసలు అబ్బబ్బబ్బబ్బా, జంట ఎంత చూడముచ్చటగా ఉందో. అసలు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలడం లేదుగా. ఈ పార్టీలో మీరే ప్రత్యేకమైన ఆకర్షణ అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఐ లవ్ యూ చెప్పుకోగానే నా మనసు ఉప్పొంగిపోతోంది. అసలు మీ జంటని ఇలా చూస్తూ ఉంటే అదేదో సినిమాలో చెప్పినట్టు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అవును, కోడి పుంజులాగా, చికెను జిలేబీలాగా భలే ఉన్నారు. నీలో ఉన్న గొప్ప విషయం ఏంటో చెప్పనా? చాలా గొప్పగా మీకు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది కదూ. పర్లేదు పర్లేదు, చెప్పేయండి. కాకపోతే ఒక చిన్న కండిషన్. ఇలా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ తో కాదు, పెద్ద కాలీఫ్లవర్స్ తో చెప్పండి. చూడ్డానికి గొప్పగా ఉంటుంది, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలా చెప్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలే టైం చూసుకోకుండా నాన్ సింక్లో మాట్లాడుతూ ఉన్నావని నేను తిట్టుకుంటూ ఉంటే ఇప్పుడు కాలీఫ్లవర్ ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాలా? దీనికన్నా ఈ స్విమ్మింగ్ పూల్లో దూకి చావడం మేలే. ఊరుకోండి, ఎప్పుడు అలా అంటారు కానీ ఎప్పుడు ఏదీ చేయరు. అంత తొండి. నిన్ను
ప్రవర్తిస్తే నీ గుండె బద్దలైపోతుందని. నాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే నా మీద నీకు విరక్తి రావాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అందుకే సృజన మేడం మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేకపోయినా తనని ప్రేమిస్తున్నానని అందరి ముందు అబద్ధం చెప్పాను. నీ మనసుని విరిచేయడానికి నా మనసును చంపుకొని చెప్పాను. ఎక్కడికి వికాస్ గారు? ఆదిత్య గారింటికి. గోపి జీవితం ఏంటో గోపికి చెప్పాలి. గోపి ప్రేమని గోపికి గుర్తు చెయ్యాలి. తను ప్రేమించిన కాంతార తన కళ్ళ ముందే ఉంది అని గోపి తెలుసుకునేలా చెయ్యాలి.